వినాయక వ్రత కథ ప్రారంభం. అక్షంతలు చేతిలో ఉంచుకొని కథ వినాలి. నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనకాది ఋషులకు విఘ్నేశ్వరుని ఉత్పత్తి చంద్రదర్శన దోషమును దాని నివారించు పద్ధతిని గూర్చి చెప్పుచున్నాడు. పూర్వం గజరూపం గల రాక్షసుడు శివుని గూర్చి ఘోరంగా తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చుకొని పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆ గజాసురుడు పరమేశ్వరుని బాగా స్తోత్రం చేసి, స్వామి, నువ్వు ఎల్లప్పుడూ నా ఉదరంలోనే ఉండాలని కోరాడు. శివుడు అందుకు అంగీకరించి రాక్షసుని పొట్టలో ఉన్నాడు. కైలాసంలో పార్వతీదేవి భర్త జాడ తెలియక విష్ణుమూర్తిని సందర్శించి భర్త విషయమై మొరపెట్టుకుంది. ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుని బారి నుండి నా భర్తను రక్షించి నాకు ఇచ్చావు. అట్లాగే ఇప్పుడు కూడా నా భర్తను నాకు ఇచ్చే మార్గం చూడవలసిందని పార్వతి ప్రార్థించగా విష్ణుమూర్తి ఆమెను ఓదార్చి పంపాడు. విష్ణుమూర్తి దివ్య దృష్టితో ఈశ్వరుడు గజాసురుని గర్భంలో ఉన్నట్లు తెలుసుకొని బ్రహ్మాది దేవతలను పిలిచి గజాసురుని చంపడానికి గంగిరెద్దుల మేళమే మంచిదని చెప్పి నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలకు తలొక వాయిద్యంను ధరింపజేసి తాను చిరుగంటలు సన్నాయి దాల్చి గజాసురుని పురంలో ప్రవేశించాడు. ఆ విషయం తెలుసుకున్న గజాసురుడు వారిని పిలిచి తన భవనం ఎదుట ఆడించమన్నాడు. విష్ణుమూర్తి విచిత్రంగా గంగిరెద్దును ఆడించగా గజాసురుడు ఆనందంతో మీకు ఏ వరం కావాలో కోరుకోండి అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి, ఈ ఎద్దు ఈశ్వరుడు వాహనమైన నందిని శివుడి కోసం వచ్చింది, నీ పొట్టలో ఉన్న శివుని ఇప్పించు అన్నాడు. అప్పుడు గజాసురుడు ఆ వచ్చింది విష్ణుమూర్తి అని తెలుసుకొని తన గర్భంలో ఉన్న శివుని ప్రార్థించాడు. ఓ స్వామి, నా శరీరము శిరస్సు ముల్లోకాలలో పూజించేబడేటట్లు చెయ్యి అని ప్రార్థించి విష్ణుమూర్తి అంగీకారాన్ని తెలుపగాని నంది గజాసురుని గర్భాన్ని కొమ్ములతో చీల్చి శివుని బయటకు రప్పించాడు. శివుడు విష్ణువుని స్తుతించాడు. దుర్మార్గులకు ఇట్టి వరాలు ఇవ్వరాదు అని విష్ణువు శివుడితో అన్నాడు. విష్ణువు మొదలైన దేవతలు తమ లోకాలకు వెళ్ళారు. శివుడు నందికి ఎక్కి కైలాసం చేరాడు. వినాయకుని జననం. శంకరుడు వస్తున్న జాడ తెలుసుకొని పార్వతీదేవి తలస్నానానికి బయలుదేరుతూ నలుగుపిండితో ఒక బొమ్మను చేసి ప్రాణం పోసి వాకిలి దగ్గర కాపలాగా ఉంచింది. శివుడు రాని వచ్చాడు. వాకిట్లో కాపలా ఉన్న బాలుణ్ణి శివుణ్ణి అడ్డగించాడు. కోపం వచ్చిన శివుడు బాలుడి తలను శూలంతో ఖండించి మందిరంలోకి వెళ్ళాడు. వారిద్దరూ మాట్లాడుకునేటప్పుడు వాకిట్లో బాలుడి ప్రస్తావన రాగానే శివుడు జరిగింది చెప్పాడు. పార్వతి దుఃఖించింది. శివుడు తాను తెచ్చిన గజాసురుని తలకాయని ఈ బాలుడి మొండెం కతికించాడు కాబట్టి వినాయకుడికి గజానుడని గజముగుడని పేరు వచ్చింది. ఇది భాద్రపద శుద్ధ చవితి నాడు జరిగింది. వినాయకుడికి ఆధిపత్యం. ఒకప్పుడు కైలాసంలో దేవతలందరి సమావేశమై తమకందరికి ఒక అధిపతి కావాలని కోరారు. దానికి కుమారస్వామి వినాయకుడు ఇద్దరు పోటీ పడ్డారు. ఎవరైతే ముందుగా నదులన్నిటిలో స్నానం చేసి తీర్థయాత్రలు చేసి ముందుగా కైలాసానికి వస్తారో వారికి గణాధిపత్యం అని నిర్ణయం చేశారు. కుమారస్వామి వేగంగా తన వాహనమైన నెమలికెక్కి తీర్థయాత్రలకు బయలుదేరాడు. మరుగుజ్జు రూపం, పెద్ద పొట్ట, వాహనం చూద్దామా ఎలుక ఇది. వినాయకుని పరిస్థితి దీనంగా తల్లిదండ్రుల వైపు చూశాడు. తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. వినాయకుడు కుమారస్వామికి నదుల దగ్గర ముందుగా స్నానం చేసి కనిపించాడు. నారాయణ మంత్రాన్ని శివుడు వినాయకుడిని ఉపదేశించినట్లు దానివల్ల అతడు ముందుగా తీర్థయాత్రలు చేసినట్లు కొన్ని పురాణాలలో ఉంది. కుమారస్వామి కైలాసానికి వచ్చి విషయం తెలుసుకుని వినాయకునికి ఆధిపత్యం ఇమ్మన్నారు. అప్పటి నుంచి వినాయకుడు విఘ్న వినాయకుడు అయ్యాడు. ఇది భాద్రపద శుద్ధ చవితి నాడు జరిగింది. అప్పటి నుండి గణపతిని అందరూ పూజించడం మొదలుపెట్టారు. చంద్రుడి పరిహాసం. వినాయకుడికి పూజ చేసి ప్రజలందరూ తమ శక్తి కొద్ది కుడుములు, ఉండ్రాళ్ళు, కొబ్బరికాయలు, పండ్లు, ఆహార పదార్థాలు నైవేద్యం పెట్టారు. వినాయకుడు వాటిని తిని కొన్ని తన వాహనమైన ఎలుకకు పెట్టి కైలాసం వచ్చి తల్లిదండ్రులకు నమస్కారం చేద్దామంటే పొట్ట వంగలేదు. ఆ విధంగా అవస్థపడుతున్న వినాయకుడిని చూసి శివుడి తలపై ఉన్న చంద్రుడు నవ్వాడు. వినాయకుడి పొట్ట పైలింది. పార్వతి కోపాన్ని పొంది, ఓరి చంద్ర, నా కుమారుని బాధ పెట్టావు కాబట్టి నువ్వు ముఖం చూస్తే నిలాప నిందలు కలుగుతాయని శాపం పెట్టింది. చంద్రుడు అమ్మ పాదాలపై పడి ప్రార్థించాడు. దేవతలు కూడా చంద్రుడు లేకపోతే లోకం ఎలా అని ప్రార్థించారు. అప్పుడు పార్వతి, భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రం చంద్రుని చూడరాదు, అలా చూస్తే నిలాప నిందలు కలుగుతాయని చెప్పి ఆ రోజు పూజ చేసి కథ అక్షంతలు తలపై వేసుకుంటే అపనిందలు రావని పరిహారం చెప్పింది. ఋషిపత్నులకు నీలాప నిందలు కలుగటం.
సప్త ఋషులు యజ్ఞం చేస్తున్నారు. అగ్ని బాగా ప్రజ్వలించాడు. సప్త ఋషులు భార్యలతో కూడి అగ్నికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్ని ఋషిపత్నులను చూసి మోహితుడయ్యాడు. అగ్ని దేవుని భార్య స్వాహాదేవి అరుంధతి తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపాలను తానే ధరించింది. అగ్ని దేవునితో ఉన్నవారు తమ భార్యలు అని ఋషులు వారిని వెళ్ళగొట్టారు. చంద్రుని చూడటం వల్ల ఋషిపత్నులకి అపనింద వచ్చిందని వినాయకుని పూజించి అక్షంతలు ధరించి అపవాదు పోగొట్టుకొని భర్తలతో సుఖంగా ఉన్నారా స్త్రీలు. పాఖ్యానం. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు వినాయకుని పూజ చేసి ఆ రోజు ఎవరూ చంద్రుని చూడవద్దని చాటింపు చేయించాడు. శ్రీకృష్ణుడు రాత్రిపూట పాలలో చంద్రుని చూచి ఏమి అపవాదు వస్తుందో అని భయపడుతున్నాడు. సత్రాజిత్తు సూర్యుని ప్రార్థించి సమంతకమని పొందాడు. అది ఈ రోజు 8 వారుల బంగారాన్ని ఇస్తుంది. ఆ మణిని ధరించి సత్రాజిత్తు శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళాడు. లోక కళ్యాణం కోసం ఆ మణిని తనకి ఇవ్వవలసిందిగా శ్రీకృష్ణుడు సత్రాజిత్తు కోరాడు. అతడు అందుకు అంగీకరించలేదు. కొంతకాలానికి సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠసీనులో ధరించి వేటకు వెళ్ళినాడు. ఒక సింహం ఆ మణిని చూసి మాంసఖండమని భావించి అతన్ని చంపి మణిని తీసుకొని పోవచ్చున్నాడు. అప్పుడు ఒక భల్లూకం ఆ సింహమును చంపి మణిని తన కుమార్తె విలాసంగా ఊగే ఉయ్యాలకు వినోదంగా ఉండే బొమ్మలాగా తగిలించాడు. చాలా కాలం వరకు తమ్ముడైన ప్రసేనుడు తిరిగి రానందువలన సత్రాజిత్తు శ్రీకృష్ణుడి తమ్ముని చంపి మణిని అపహరించాడని ప్రచారం చేశాడు. శ్రీకృష్ణుడు బాగా ఆలోచించి చవితి నాడు చంద్రుని చూసినందువల్ల ఈ అపవాదం వచ్చిందని భావించి అడవికి బయలుదేరాడు. పరివారంతో బయలుదేరిన కృష్ణుడు అడవిలో ప్రసేనుడు కళేబరము, సింహపు కాలిగుర్తులు, ఎలుగుబంటి కాలిగుర్తులు చూసి ఆ దారిన గుహలో ప్రవేశించాడు. మణిని గ్రహించడానికి ప్రయత్నించే లోపు బాలిక ఏడుపు ప్రారంభించింది. జాంబవంతుడు శ్రీకృష్ణుడితో 2 రోజులు యుద్ధం చేశాడు. అప్పుడు జాంబవంతుడి బలం తగ్గింది. ఆ వచ్చిన వాడు శ్రీరాముడని భావించి ప్రార్థించాడు. రాముడిగా దర్శనమిచ్చాడు. శ్రీకృష్ణుడు అప్పుడు జాంబవంతుడు, మహానుభావ, త్రేతాయుగంలో రామావతారంలో నీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరాడు. దానిని ఇప్పుడు ఈ విధంగా తీర్చావా అని ప్రార్థించగా శ్రీకృష్ణుని స్మరించే జాంబవంతుని శ్రమ తొలగించి సమంతకమునితో పాటు తన కుమార్తె అయిన జాంబవంతుని కూడా కానుకగా ఇచ్చాడు. బంధుమిత్రులు గుహ వద్ద భయపడుచున్నాడు. అంతలో కృష్ణుడు వచ్చి సత్రాజిత్తును పిలిచి మణిని ఇచ్చినాడు. సత్రాజిత్తు తను దూహించుకొని శ్రీకృష్ణుని ప్రార్థించి మణి సహితంగా తన కుమార్తె అయిన సత్యభామను శ్రీకృష్ణునికి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు జాంబవంతుని సత్యభామను పెళ్లి చేసుకున్నాడు. ఈ విధంగా కృష్ణుడు చవితి నాడు చంద్రుని చూసినందువల్ల కలిగిన నిలాప నిందను పోగొట్టుకున్నాడు. శ్రీకృష్ణుడు దయగలవాడే భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని పూజించి ఈ సమంతకోపాఖ్యాన కథ విని అక్షింతలు తలపై వేసుకుంటే నిలాప నిందలు రావని వరమిచ్చనని శూతుడు శౌనకాది ఋషులకు ఈ కథ చెప్పాను. సర్వే జన సుఖినో భవంతు. కథ పూర్తయిన తర్వాత కొన్ని అక్షంతలు వినాయకుడి మీద, మరికొన్ని అక్షంతలు తల మీద వేసుకోవాలి.